ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది, ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది. ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యూ ఫినిష్డ్. చరిత్ర నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటుందో నాకు తెలీదు. మీరు నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటారు? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మరి కోచింగ్ సెంటర్కి వెళ్ళాలా వద్దా, అంటే కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళాలా వద్దా అనే టాపిక్ పైన అయితే ఈరోజు అయితే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అయితే మన ఛానల్ ఫస్ట్ టైం ఓపెన్ చేసింటే కదా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మిస్ అవ్వకుండా మీరే చూస్తారనమాట. సో అయితే ఏమాత్రం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి ప్రధాన అంశం ఏంటంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళాలా వద్దా. సో కోచింగ్ సెంటర్కి వెళ్ళాలా వద్దా అనేది నిర్ణయం ఏం తీసుకోవాలంటే, సో చాలా వరకు అడుగుతున్నటువంటి ప్రశ్న అనమాట. సో కోచింగ్ సెంటర్కి అయితే ఆల్రెడీ డిఎస్సికి ప్రిపేర్ అవుతూ అంటే కొన్ని ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రెష్గా అయితే కంపల్సరీ వెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిలబస్కి అప్పుడున్నటువంటి సిలబస్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో సిలబస్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒక్కసారి కోచింగ్ సెంటర్కి వెళ్తే బెటర్ అనమాట. సో చాలా వరకు మరి కోచింగ్ సెంటర్కి వెళ్తే బెటర్ అంటున్నారు. మరి ఏమి యూజెస్ ఉంటాయి అని చెప్పేసి చాలా వరకు కూడా అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి క్లారిటీ అయితే ఇస్తా ఉన్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడాలి. సో ఎందుకంటే మీరు లాస్ అవ్వకుండా అప్పుడే మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి మరి ఇన్ఫర్మేషన్ అనేది మీకు కంప్లీట్గా అందుతుందన్నమాట. సో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కోచింగ్ సెంటర్కి వెళ్ళడానికి వెళ్ళకపోవడానికి కారణాలు అనేవి కొన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందులో ఇంకోటి ఏంటంటే ఇంకా ఏది బెస్ట్ కోచింగ్ సెంటర్ అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. సో వాటికి కూడా ఒక క్లారిటీ ఇస్తాను. అంతేకాకుండా ఏ విధంగా మనం ఏ అవగాహనతో ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి కూడా ముందు మనం టాపిక్స్ అయితే డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. సో అందుకే ఎండింగ్ వరకు అయితే కంపల్సరీ చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కోచింగ్ సెంటర్కి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళకూడదు అనేది ఇందాక చెప్పాను కదా. సో అంతేకాకుండా ఇంకా క్లారిటీ ఇస్తాను, ఒకసారి వినండి. సో కోచింగ్ సెంటర్కి అసలు కొత్తగా ఫ్రెషర్స్ అయితే ఆల్రెడీ మరి ట్రైనింగ్లో ఆల్రెడీ మరి డిఎస్సికి సంబంధించిన టాపిక్స్ అన్ని దాదాపుగా ప్రిపేర్ అవుతూ వచ్చింటారు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నారు కదా. సో సిలబస్ అనేది అప్డేట్గానే ఉంటుంది. సో అప్డేటెడ్ సిలబస్ ప్రకారంగానే మనకు సో నోటిఫికేషన్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి సిలబస్ ప్రకారం ఇచ్చింటారు. సో ఇంకేంటంటే ఆల్రెడీ ఓల్డ్ అంటే చాలా ఏళ్ళ తరబడి ఉన్న వాళ్ళు, లాస్ట్ ఇప్పుడు ఏజ్ అనేది మరి డిఎస్సి ఎండింగ్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే అప్పట్లో 2012, 2014 అంటే 2012, 2014 ఆ రేంజ్లో ఆ ఇయర్స్లో ఎవరైనా ఉండి ఇక కోచింగ్ సెంటర్ అప్పుడు తీసుకొని కోచింగ్కి అప్పటికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళాలా వద్దా అనవసరంగా ఎందుకు అని ఆలోచించే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఒకసారి కోచింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకేంటంటే కోచింగ్కి వెళ్తేనే గ్యారెంటీ జాబ్ వస్తుంది, కోచింగ్కి వెళ్ళకపోతే జాబ్ రాదు అనేది మీకు చెప్పడం లేదు. ఒక గిలి అనేది మీకు ఉంటుంది. అంటే ఒకవేళ సపోజ్, ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్ అనమాట. సపోజ్ ఒకవేళ డిఎస్సి కండక్ట్ అయ్యి జాబు ఒకవేళ కోచింగ్కి వెళ్ళిన వాళ్ళకి వచ్చింది, కోచింగ్ వెళ్ళని వాళ్ళకి రాలేదనుకోండి. సో నేను కోచింగ్కి వెళ్ళింటే జాబ్ వచ్చేదేమో, ఒక ఆపర్చునిటీ అంటే ఒక మంచి అవకాశం నేను మిస్ అయ్యాను అనేది ఒక మనిషిలో ఒక గిలి అనేది ఉంటుందన్నమాట. అంటే ఏమంటామంటే ఒక డౌట్ అనేది ఉండిపోతుంది. సో ఆ డౌట్ అనేది పెట్టుకోవద్దండి. ఇంకేంటంటే మొత్తం టోటల్గా సిలబస్ ఏముంది అనేది మీకు ఒక అవగాహన వస్తుందన్నమాట. ఒక అవగాహన వస్తుంది. మెయిన్ దానికి వెళ్ళాల్సింది కోచింగ్ సెంటర్కి వెళ్ళాల్సింది ఏంటంటే సిలబస్ ఏమేమి ఉంది, ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ నుంచి మరి బిట్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి, ఈ టాపిక్స్ నుంచి గతంలో వచ్చాయా లేదా అనేది మీకు కోచింగ్ సెంటర్లో ఒక అవగాహన వస్తాయన్నమాట. అంతేకాకుండా టాపిక్స్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మీకు ఇచ్చే ఒక నైపుణ్యాలు, స్కిల్స్ అనేవి కూడా ఉండొచ్చు. సో ఏ కోచింగ్ సెంటర్ అనేది తర్వాత డిస్కస్ చేసుకుందాం. ముందు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలా వద్దనే దాని గురించి చెప్తా ఉన్నాను అనమాట. సో వెళ్తే కూడా మీకు ఒక కాంపిటీషన్ వే అనేది, ఒక అట్మాస్ఫియర్ అనేది, అక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణం అనేది మీకు కల్పిస్తుంది అనమాట. కోచింగ్ సెంటర్లో మీకు అప్పుడే అర్థమవుతుంది, ఓహో ఈ విధంగా ఉంటుంది టాపిక్స్, ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఈ విధంగా టాపిక్స్ వైజ్గా మనము ప్రిపేర్ చేసుకునే పద్ధతి ఇది అని చెప్పేసి మీకు ఒక అవగాహన, టోటల్ సిలబస్ మీద మీకు అవగాహన వస్తుంది. ఎందుకంటే పాత గతంలో ఉన్నటువంటి సిలబస్ మరి ఇప్పుడుకున్న సిలబస్ మీరు వేరియేషన్ కూడా తెలుస్తుంది. కొత్త సిలబస్ కూడా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ఇంకేంటంటే మీరు గ్యాదర్ చేసుకోవడానికి సిలబస్ ఎక్కడైనా ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఎక్కడైనా మీరు మరి చెప్పాను కదా ఇందాక. సో దాదాపుగా ఇంగ్లీష్ మీడియంలోనే మనకు ఎక్కడ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అనేవి లేవు. చాలా వరకు అడుగుతూ ఉన్నారు, టెక్స్ట్ బుక్స్ ఏమన్నా ఉంటే రెఫర్ చేయండి. సో మనకు బయట బుక్ సెల్లర్స్ మరి మీరు బయట అయితే దొరుకుతూ ఉన్నాయి, కొన్ని ప్రైవేటు పబ్లిషర్స్ చేస్తూ ఉన్నారు కదా. సో బుక్స్ అనేటివి మీకు ఆల్రెడీ నేను ఏవి అనేది ఆ లింక్ కూడా కింద ఇస్తాను. సో ఇవి తీసుకోండి అని చెప్పాను గతంలో. కాకపోతే అందులో కూడా కొందరు సాటిస్ఫై అవ్వలేరు, ఎందుకంటే అంత సిలబస్ గ్యాదర్ అవుతుందని చెప్పలేము. సో అప్డేట్ వర్షన్స్ కూడా ఇస్తుండొచ్చు. మీరు అమెజాన్లో కానీ లేదంటే ఫ్లిప్కార్ట్లో కానీ మీరు మరి సెర్చ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మరి బుక్స్ ఏమన్నా మీరు అక్కడ సెర్చ్లో కొట్టినట్లయితే, టైప్ చేసినట్లయితే తప్పకుండా మీకు బుక్స్ అనేది చూపిస్తుంది. సో వాటిని తీసుకొని మీరు
మరి మీకు అది సరిపోతుందో లేదని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బెటర్. సో మీరు బీపీడీ ట్రైనింగ్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ను గ్యాదర్ చేసుకొని దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఏదైనా యాడ్ అయిన సిలబస్ ఉంటే అది కూడా మీరు గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. సో కోచింగ్ సెంటర్కి వెళ్ళొచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి? కోచింగ్ సెంటర్కి వెళ్ళకపోతే షార్ట్ టైంలో వెళ్ళాలన్నా మరి లాంగ్ టైంలో వెళ్ళాలన్నా అది కూడా ఒక డౌట్ అనమాట. షార్ట్ టైంలో వెళ్ళాలన్నా లాంగ్ టర్మ్లో వెళ్ళాలన్నా అనే డౌట్ ఏంటంటే, సో షార్ట్ టర్మ్లో వెళ్తే మీకు త్వరగా మరి సిలబస్ అనేది కవర్ చేయగలుగుతారు. లాంగ్ టర్మ్లో అయితే కొంచెం మీకు టైం ఉంటుంది కాబట్టి సో సిలబస్ మొత్తం కొంచెం మీకు క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అదే షార్ట్ టర్మ్లో అయితే కానీ మీకు ఇందాక చెప్పినట్టుగా మరి ఆ టైంను బట్టి సిలబస్ను త్వరగా మరి కవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి స్పీడ్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు అక్కడ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. షార్ట్ టర్మ్లో ఏంటంటే సో కొంచెం మీకు టెన్షన్ కూడా ఉంటుంది. సో ఆ షార్ట్ టర్మ్లో మీరు సిలబస్ వింటూ మరి టైం అయిపోతుంది, మళ్ళీ ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి అంటే రివిజన్ కూడా చేయాలి. సో నెక్స్ట్ చెప్పబోయే టాపిక్స్ అవే అనమాట. సో కోచింగ్ సెంటర్కి సరే ఇప్పుడు వెళ్ళాలా వద్దా అనేది ఒక క్లారిటీ ఇచ్చాను. వెళ్తే మీకు అవగాహన వస్తుంది. సో అది కోచింగ్ సెంటర్ ఏదనేది ఇందాక నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. వెళ్తే అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వాలా, అది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలా, ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వాలా, రూమ్లో ప్రిపేర్ అవ్వాలా, కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవ్వాలా అనేది అది కూడా నెక్స్ట్ చెప్పుకుందాం. ఏంటంటే మరి ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే తప్పకుండా కోచింగ్ సెంటర్కి అయితే ఒక్కసారైనా వెళ్ళండి. అప్డేట్ సిలబస్ మీకు ఒకసారి కవర్ అవుతుందన్నమాట. సో వెళ్ళండి. అది ఏ కోచింగ్ సెంటర్ ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. సో కోచింగ్ సెంటర్లు అన్నీ బెటరే. మీరు ఒకటి చాలా వరకు అయితే ఇంకోటి దయచేసి ఒక రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే అందరికీ, సో మన సబ్స్క్రైబర్స్ కూడా ఏం చేస్తున్నానంటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, సో ఈ కోచింగ్ సెంటర్ బెటరు, మాది బెస్ట్, ఇంకొక కోచింగ్ సెంటర్ మీద దూషించుకోవద్దు దయచేసి. ఏంటంటే అన్ని కోచింగ్ సెంటర్లు బెటరే. సో అది మీరు పక్కన పెట్టేసి అందరికి రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ ఇది. సో ఏంటంటే తప్పకుండా మీరు ఏ కోచింగ్ సెంటర్ అయినా చూజ్ చేసుకోండి, కానీ వెళ్ళండి అని చెప్తున్నాను. ఎందుకు వెళ్ళండి అని చెప్తున్నానంటే మీకు అవగాహన వస్తుంది. నేను వెళ్ళింటే నాకు జాబ్ వచ్చేదేమో అనే గిల్లి కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే మీరు ఆ తర్వాత ఫీల్ అయ్యి అనవసరంగా అవకాశాన్ని మిస్ అయ్యానని ఇందాక చెప్పినట్టుగా మీరు ఫీల్ అవ్వకుండా ఉండడానికి మీరు వెళ్ళండి అని చెప్తాను. సో మీకు టోటల్గా వెళ్ళడానికి ఎందుకు చెప్తున్నాను వెళ్ళండి అంటే మీకు టోటల్గా అవగాహన వస్తుంది. అస్సలు వెళ్ళని వాళ్ళు కంపల్సరీ వెళ్ళండి కోచింగ్ సెంటర్కి. ఒక్కసారి కూడా కోచింగ్ తీసుకునే వాళ్ళు వెళ్ళినట్లయితే మీకు ఒకసారి సిలబస్ పైన అవగాహన వస్తుందన్నమాట. సో ఆ తర్వాత ఏదైతే మీకు ఇందాక చెప్పాను బెస్ట్ కోచింగ్ సెంటర్కి ఏది వెళ్ళాలనేది మీకు ఒక డౌట్ చాలా వరకు కామెంట్స్ వస్తూ ఉంటాయి. అన్ని కోచింగ్ సెంటర్లు బెస్ట్ కోచింగ్ సెంటర్లే. దయచేసి మీకు ఏది నచ్చితే అది వెళ్ళండి. నేను లింక్ కూడా ఇస్తాను కింద చూడండి. మీకు కోచింగ్ సెంటర్ల లిస్ట్ ఇచ్చాను. ఇంకా ఏంటంటే ఇంకేమైనా అందులో మిస్ అయ్యి ఉండొచ్చు, దాదాపుగా మిస్ అయ్యి ఉండొచ్చు. నాకు మరి అవగాహన నేను గ్యాదర్ చేసుకున్నటువంటివి నాకు ఇంకా గ్యాదర్ చేసుకోవడానికి ఇంకా కొన్ని కాంటాక్ట్ నెంబర్లు కానీ నాకు దొరకలేదు, నేమ్స్ కానీ కొంచెం అవగాహన లేదు కాబట్టి ఉన్న కాడికి ఇచ్చాను. సో దయచేసి ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం దయచేసి మీ యొక్క కోచింగ్ సెంటర్ నేము, తర్వాత సో కాంటాక్ట్ నెంబరు, ఏ ఏరియాలో ఉంది అనేది ఆ కోచింగ్ సెంటరు. సో మాకు కొంచెం కామెంట్ రూపంలో పెట్టండి, అవి పెట్టండి. సో ఎవరు మరి మన కామెంట్లో ఎవరు కూడా మరి వేరే పదాలతో ఎవరిని విమర్శించుకోవద్దని చెప్పేసి హంబుల్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది మాత్రం దయచేసి చేయండి. మీకు ఏదైనా కోచింగ్ సెంటర్ మిస్ అయితే నాకు పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మీకు కోచింగ్ సెంటర్లో ఏది బెస్ట్ అనేది పక్కన పెట్టేసి మీకు నచ్చిన కోచింగ్ సెంటర్కి మీరు వెళ్ళండి. సో మీకు బాగా అనిపించినటువంటి కోచింగ్ సెంటర్కి మీకు కాంటాక్ట్ నెంబర్లు కింద ఇచ్చాను. సో మీ ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా మీరు ఒకసారి అయితే వెళ్ళండి, కాంటాక్ట్ అయ్యి మీకు అవగాహన వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాను. తర్వాత కోచింగ్ సెంటర్కి పే ఇచ్చిన తర్వాత ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సో కోచింగ్ సెంటర్కి వెళ్ళొచ్చిన తర్వాత టాపిక్స్ అన్నీ మీకు అవగాహన ఉంటుంది. ఒక్కొక్క టాపిక్ను మరి ఒక టాపిక్నే మరి కొన్ని రోజుల వరకు, ఇంకొక టాపిక్ని కొన్ని రోజుల వరకు ప్రిపేర్ చేసుకోవాలన్నా, లేదంటే టైం టేబుల్ ప్రకారము అంటే ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒక సిలబస్, తర్వాత ఆఫ్టర్నూన్లో ఒక 3 o'clock వరకు ఒక సిలబస్, తర్వాత 3 o'clock నుంచి ఈవినింగ్ వరకు ఇంకొక టాపిక్, ఇంకొక సబ్జెక్ట్ సంబంధించిన ఇంకో సిలబస్. ఈ విధంగా టాపిక్స్ అనేది సబ్జెక్ట్ అనేటివి మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్కి అట్లా డివైడ్ చేసుకునైనా కూడా టైం టేబుల్ వేసుకోవచ్చు. టోటల్గా ఏంటంటే మీరు ఒక అపోహతో ఉన్నారు. అంటే నేను ఇది చదువుతున్నాను, ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు ఈ సబ్జెక్ట్ నాకు గుర్తుండడం లేదు, సో మళ్ళీ నేను వెనక్కి తిరిగి ఆలోచిస్తే నాకు ఆ సబ్జెక్ట్ గుర్తు రావడం లేదనేది డౌట్ పెట్టుకొని ఉంటున్నారనమాట. టోటల్గా ఈ సిలబస్ అంతా అయిపోయేసరికి మళ్ళీ అది మర్చిపోతూ ఉన్నాను, నేను వెనక్కి వెళ్ళి మళ్ళీ అదే సబ్జెక్ట్ను పదే చదవడం జరుగుతూ ఉంటుంది. సో చాలా వరకు నాకు కామెంట్స్లో అడుగుతూ ఉన్నారనమాట. ఆ విధంగా చేయొద్దండి. నాకేం గుర్తుండడం లేదని కామెంట్స్ వస్తూ ఉన్నాయి. మీరు ఆ అపోహలన్నీ పక్కన పెట్టేయండి. మీరు టెస్టులు రాసేటప్పుడు ఆటోమేటిక్గా గుర్తు వస్తుంది. నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ అదే అనమాట. సో తప్పకుండా మీరు వచ్చేసి ఆ అపోహ పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక టైం టేబుల్ ప్రకారంగా మీరు ప్రిపరేషన్ అంటే మీకున్న టైంని టైం టేబుల్ ప్రకారంగా వేసుకోండి. సో ఇంకేంటంటే ఈ డిఎస్సి ఒకవేళ అక్కడే ఎప్పుడు
కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది నెక్స్ట్ టాపిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఒక టైం టేబుల్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం మరి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకోండి. సో టాపిక్స్ అన్నీ కవర్ అయ్యేటట్టు ఏర్పాటు చేసుకోండి. సో టాపిక్స్ అన్ని కవర్ అయ్యేటట్టు ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే, సో ప్రిపరేషన్ అనేది ఎక్కడ చేసుకోవాలనే డౌట్తో చాలామంది అడుగుతున్నారు. సో ఆ కామెంట్స్ నేను చూస్తూనే ఇక్కడ మొబైల్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కొన్ని టాపిక్స్ అన్ని పిక్ చేసుకున్నాను, కొన్ని కామెంట్స్ ఇంపార్టెంట్ పిక్ చేసుకొని ఒక టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఈ డిఎస్సి సంబంధించినటువంటి ఇవి కంపల్సరీగా మీరు అవగాహన తెచ్చుకోవాల్సిన విషయం. సో కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవ్వాలన్నా, సో నెక్స్ట్ వచ్చేసి ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వాలన్నా, సో నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా రూమ్లో ప్రిపేర్ అవ్వాలన్నా, సో ఇవి అడుగుతూ ఉన్నారనమాట. సో మీరు అడిగేటటువంటి కామెంట్ మంచిదే. సో అందరికి అవగాహన కోసం ఇది కూడా నేను పిక్ చేసుకున్నాను కామెంట్ని. సో ఏంటంటే మీరు కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అంటే డిఎస్సి వరకు కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఇస్తున్నారు. సో ఎంత అంటే పెయిడ్ అమౌంట్ అంటే కొన్ని చోట్ల అవకాశం కల్పిస్తున్నారు అనమాట. సో అక్కడ రూమ్ కల్పిస్తారు, కొంత అమౌంట్ అయితే ఇస్తారు, కొంత అమౌంట్తో మీకు రూమ్ అయితే ఇస్తారనమాట. అక్కడ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. వీలైతే అక్కడ కోచింగ్ సెంటర్లో కూడా మీకు టెస్టులు కూడా కండక్ట్ చేస్తుంటారు. మీకు డిఎస్సి కండక్ట్ చేసేంత వరకు కూడా టెస్టులు మీకు ప్రొవైడ్ చేస్తుంటారు. కాకపోతే దానికి కూడా పెయిడ్ ఉంటుందన్నమాట. అమౌంట్ అనేది మనం పే చేసి మళ్ళీ టెస్ట్ రాసుకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తుంటారు అనమాట. సో ఆ విధంగా అయితే డిఎస్సి ఒకవేళ ఖచ్చితంగా మనం అనుకునే టైంకి జరుగుతుందా లేదా అనేది మనం చెప్పడానికి రాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అక్కడ అమౌంట్ డైలీ పే చేస్తూ ఇబ్బంది పడే కన్నా, సో మీకు డైరెక్ట్గా ఓన్లీ మీరు ఇంటి దగ్గరే ఉండి పెయిడ్కు ఏమన్నా మీకు ఆన్లైన్లో టెస్టులు కండక్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఫెసిలిటీ ఉంటాయి ఆల్రెడీ ఆన్లైన్లో. మీరు అక్కడ పే చేసుకొని డైరెక్ట్ టెస్టులు రాసుకోవచ్చు. ప్రిపరేషన్ ఎక్కడ కావాలి, సో అది మనం ఇంటి దగ్గరే ప్రిపేర్ అవ్వాలన్నా, రూమ్లో ప్రిపేర్ అవ్వాలన్నా, కోచింగ్ సెంటర్ ప్రిపేర్ అవ్వాలన్నా దాని గురించి టాపిక్ చెప్తాను. సో కోచింగ్ సెంటర్లో అయితే ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీకు కొంచెం డిఎస్సి లేట్ అయితే మీకు ఇబ్బంది పడతారు కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీకు డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దాదాపు నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే, సో మనం చూస్తూ ఇంటి దగ్గర అంటే ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్గా మనము నేను చెప్తా ఉన్నాను. సో ఆ దృష్టిలో పెట్టుకొని సో ఏదో ఒక పని మీద మనము మరి ఏదో పని కూడా మనము ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది ఇంటి దగ్గర ఉంటే. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే మీరు అనుకున్నటువంటి టైంలో మీరు అనుకున్నటువంటి సబ్జెక్టుని కంప్లీట్ చేయడానికి కొంచెము ఇబ్బందులు ఏర్పడతాయి అన్నమాట. సో దానివల్ల మీరు కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఇంటి దగ్గర కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. సో మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్న సమయాన్ని ఆ టైంకి మీరు అనుకున్నటువంటి సబ్జెక్టును కంప్లీట్ చేయడానికి కోసం మీరు ఒక రూమ్ని ఒక కంబైన్డ్గా అంటే గ్రూప్గా ఒక రూమ్ తీసుకోవడం బెటర్. అంటే ఒక రూమ్లో మీరు ఒక 5 లేదంటే 6 లిమిటెడ్గా, అది మరి ఎక్కువ లేకుండా ఒక లిమిటెడ్గా ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ 6 మెంబర్స్ అట్లీస్ట్. సో మీరు ఆ రూమ్ను బట్టి సో ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మళ్ళీ మీరు చూజ్ చేసుకునేది కూడా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఒక టార్గెట్ పెట్టుకొని జాబ్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఒక గోల్ అనేది గట్టిగా దృఢంగా ఉన్నటువంటి వాళ్ళనే చూజ్ చేసుకోండి. లేదు కొంచెం మీకు డిస్టర్బ్ చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళని అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంపల్సరీ వాళ్ళ నుంచి దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. సో అటువంటి వ్యక్తులను మంచిగా కాంపిటీషన్ మంచి గోల్ ఉన్నోళ్ళు మరి కాంపిటీషన్ వేలో బాగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మీకు అప్పుడే అనిపిస్తుంది కదా, అటువంటి వ్యక్తులతో మీరు ఒక రూమ్లో ఉండి మరి ప్రిపరేషన్ అనేది అక్కడ కాంపిటీషన్ వేలో ప్రిపేర్ అవుతూ ఉండండి. సో అక్కడ కూడా గ్రూప్ డిస్కషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం గతంలో కూడా ఈ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశామన్నమాట. రూమ్లో ఉండి కొంచెం గ్రూప్ డిస్కషన్ చేసుకొని మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే మీకు కొన్ని ఆన్సర్స్ మీరు చేయలేకపోతున్నా బాగా చేస్తున్నారంటే ఆ టాపిక్ పైన నాకు కొంచెం అవగాహన బాగుంది అనేది మీకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. తర్వాత వచ్చేసి చెప్పని ఏదైనా బిట్స్ ఉంటాయి కదా, సో మీరు ఏదైతే ఆన్సర్ చేయలేని బిట్స్ ఉంటాయో ఆ బిట్స్ పైన మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది. కాబట్టి మీరు ఆ సబ్జెక్ట్ని అనేది మీరు ఎక్కువగా కొంచెం టైం కేటాయించి ప్రిపరేషన్కి అనేది కొంచెం సమయం కేటాయించాలనేది మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట. సో ఆ టాపిక్ మీద కొంచెం టైం అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. సో ఈ విధంగా మీకు ప్రిపరేషన్ అనేది కోచింగ్ సెంటర్లోనా ఇంటి దగ్గరనా లేదంటే రూమ్లో ప్రిపేర్ అవ్వాలనేది ఒక అవగాహన ఇచ్చాను అనమాట ప్రిపరేషన్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రాక్టీస్ టెస్ట్లు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది కూడా అడుగుతూ ఉన్నారు. సో ఏంటి ప్రాక్టీస్ టెస్టులు రాయడం ఉపయోగం ఉంటుందా ఉండదా, చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో ప్రాక్టీస్ టెస్ట్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలా, టోటల్ ఓవరాల్గా అన్ని సబ్జెక్టులు అనేది మీరు థియరిటికల్గా ప్రిపేర్ అయ్యి ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ షార్ట్ నోట్స్ని ఎక్కువ రివిజన్ చేయాలి. అంటే రివిజన్ అనేది చాలా నెక్స్ట్ టాపిక్ అనమాట అదే. సో ప్రాక్టీస్ టెస్టులు మీరు రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ టెస్టులు రాస్తున్నారు. సో ప్రాక్టీస్ టెస్టులు రాసే సమయంలోనే మీకు ఆ సబ్జెక్ట్ మీద ఎంతవరకు అవగాహన ఉంది, సో ఎంతవరకు పట్టు ఉంది, సో ఎంతవరకు
మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలుగుతున్నారు. ఇవి అనేది మీకు ఒక లెవెల్ అనేది మీకు వచ్చేస్తుంది, దాని మీద ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది. సో అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మీకు ఏ స్టేజ్లో ఉన్నాను అనేది మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఏ టాపిక్ అయితే వీక్గా ఉన్నానో ఆ టాపిక్ అనేది మీరు నోట్ చేసేసుకోండి. దానికి సమయం ఎక్కువ కేటాయించి రివిజన్ కూడా దానికి ఎక్కువ సమయం కొంచెం ఎక్కువగా కేటాయించి సో నెక్స్ట్ మళ్ళీ ప్రాక్టీస్ టెస్టులు రాసే సమయంలో ఆ టాపిక్ నేను కవర్ చేయగలుగుతున్నాను అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా అనేది తప్పకుండా మీరు ప్రాక్టీస్ టెస్టులను రాస్తూ ఉండాలి. అందులో మీ స్కోర్ను బట్టి మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని బట్టి కాన్ఫిడెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీ యొక్క ప్రిపరేషన్ను ఇంకా ఏ రేంజ్లో మీరు ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు అవగాహన వస్తుంది. ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్స్ ఇందాక ప్రాక్టీస్ టెస్ట్ రాసే సమయంలో ఇందాక ఇందులోనే కలిపి వచ్చింది ఆ టాపిక్ అనేది. టాపిక్ పైన అంటే ఐడెంటిఫై చేయడం అనమాట. సబ్జెక్ట్ పైన ఐడెంటిఫై చేయడం, ఏ సబ్జెక్ట్ వీక్గా ఉన్నానని ఐడెంటిఫై చేయడం. ఆ సబ్జెక్ట్ని మీకు ఇందాక చెప్పాను ఆల్రెడీ. సో అది కూడా నెక్స్ట్ పాయింట్ కూడా కలిపి చెప్పాను. సో మీరు ఐడెంటిఫై అయితే ఏ సబ్జెక్ట్ వీక్ ఉన్నారో అది ఐడెంటిఫై చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెన్స్ అనేది ఇందాక చెప్పాను కదా. సో ఓవరాల్గా మీకు ఆ టెస్టులు రాస్తూ ఏ సబ్జెక్ట్ వీక్ ఉన్నానో ఆ సబ్జెక్ట్ని మీరు పికప్ చేసుకుంటూ వెళ్తే ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. ఆ కాన్ఫిడెంట్ అనేది సో మీ జాబ్ కొట్టడానికి మంచి ఎనర్జీ అనేది ఇస్తుంది అనమాట. ఈ విధంగా రిపిటేషన్గా ప్రిపేర్ అవుతూ ప్రాక్టీస్ టెస్టులు ఫినిషింగ్లో ప్రాక్టీస్ టెస్టులు రాస్తూ ఉండాలి. సో మీకు ఇందాక ఓవరాల్గా చెప్పాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మరి ఏది బెస్ట్ కోచింగ్ సెంటర్ అని చెప్పాను కదా. సో టోటల్గా మీరు ఈ గిలి పెట్టుకోవద్దండి. నేను ఆ కోచింగ్ సెంటర్ వెళ్ళింటే జాబ్ వచ్చేది, ఈ కోచింగ్ సెంటర్ వెళ్ళింటే జాబ్ వచ్చేది అనేది పెట్టుకోవద్దండి మైండ్లో. సో అందులో గతంలో జాబులు బాగా వచ్చాయి, ఇందులో గతంలో జాబులు బాగా వచ్చాయి అట్లా పెట్టుకోకుండా మీకు ఏదైతే బాగుందని అనిపిస్తే మీరు కింద కాంటాక్ట్ నెంబర్లు అయితే మీకు వీడియోలో ఇచ్చాను. సో మీరు ఏది నచ్చితే ఆ కోచింగ్ సెంటర్ అయితే వెళ్ళండి. దయచేసి ఎవరు కూడా మరి విమర్శలతో విమర్శించుకోవద్దండి. దయచేసి అయితే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మీకు సో ఇందాక చెప్పినట్టుగా ప్రిపరేషన్ అనేది ఎక్కడ ప్రిపేర్ అవ్వాలని చెప్పాను ఓవరాల్గా. తర్వాత వచ్చేసి ప్రాక్టీస్ టెస్టులు వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ టెస్టులు చేసే సమయంలో ఏ సబ్జెక్ట్ అనేది వీక్ ఉన్నానని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసినటువంటి సబ్జెక్టుని బాగా పికప్ చేసుకొని ఒక కాన్ఫిడెన్స్ అనేది తెచ్చుకోవాలి. ఓవరాల్గా టాపిక్స్ అయితే ఇవి మనకు వచ్చినటువంటి కామెంట్స్లో తీసుకున్నటువంటి టాపిక్స్. సో మీకు అంత అవగాహన అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో దయచేసి ఇది మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కంపల్సరీ షేర్ చేయండి. అంతేకాకుండా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సో గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫోన్లో మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. సో లైక్ చేసి షేర్ అయితే తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.